నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 144 సెక్షన్ పలు జిల్లాలో పెట్టారు. సో అదేవిధంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. సో ఏంది అంత ఎప్పుడు లేని విధంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు మేడం? మామూలుగా మనకి పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు అలాంటప్పుడే రెడ్ అలర్ట్ సాధారణంగా వింటాం మనం, లేకపోతే ఆరెంజ్ అలర్ట్ ఇలాంటివి. ఈసారి మనకి అంటే ఎన్నికలు సజావుగా సాగాయి అన్న ఆనందం ఇంకా మిగలకుండానే మనకి ఎన్నికల తర్వాత జరుగుతున్న పరిణామాల వల్ల ఈ రోజు రెడ్ అలర్ట్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే ఏం జరిగింది, ఎందుకు ఇట్లాగా అంటే మనకి 4వ తారీఖు కౌంటింగ్ ఉంది. ఈసారి కౌంటింగ్ హింసాత్మకంగా మారుతుందా అనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది. బికాజ్ మనం చూసుకుంటే ఈరోజు పోలీస్ వ్యవస్థ సరిగా లేదు ఆంధ్రప్రదేశ్లో, సిఎస్ సరిగా లేరు. తర్వాత ఇప్పుడు ఏవైతే సంఘటనలు జరిగాయో జరగబోతున్నాయో వీటన్నిటికీ కూడా మనకి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ దగ్గరుండి వాళ్ళ అనుచరులు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, లేకపోతే లోకల్ పోలీసులు కావచ్చు, ఇలా ఎవరికి వాళ్ళు సహకరించుకుంటూ గొడవలు సృష్టిస్తున్నారు. మనం ఇవాళ మాచర్ల చూసాం, పిన్నెల్లి పారిపోయాడు అంటున్నారు. హైదరాబాద్లో ఆయన కారు వదిలేసి, ఆయన సెక్యూరిటీని వదిలేసి, ఫోన్ కూడా వదిలేసి ఆయన ఫారిన్ వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నాడని విన్నాం. సాయంకాలం లోపు ఆయన అరెస్ట్ జరిగి తీరాలి. తర్వాత మనం మిగతా చోట్ల ముఖ్యంగా అనంతపురం, రాయలసీమ, మాచర్ల, పల్నాడు ఇవన్నీ కూడా ఈరోజు రెడ్ అలర్ట్ కిందకి వచ్చాయి. కాబట్టి ఏం చేస్తున్నారంటే పోలీసులు కార్బన్ సర్చ్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఇల్లు తిరుగుతూ వాళ్ళు గడ్డిబాములు చెక్ చేస్తున్నారు, తర్వాత అటకలు చెక్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ అసలు ఏమేమి అంటే అవకాశాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి విడవకుండా, బాంబులు ఉన్నాయా లేకపోతే మారణాయుధాలు ఉన్నాయా, బాంబులు, కత్తులు, కొడవలు అన్ని దాచిపెట్టారు. అన్ని మారణాయుధాలు అంటే కత్తులు, కొడవళ్ళు, వేట కొడవళ్ళు, లేకపోతే ఇప్పుడు కొత్తగా సమ్మెటలు, సుత్తులు, తర్వాత పెట్రోల్ బాంబులు మనకు దొరికాయి. పెట్రోల్ బాంబులు కూడా మాచర్లోనే ఎక్కడ దొరికాయి, బాగా నర్సరావుపేటలో దొరికాయి. కాబట్టి మాచర్ల ఒకప్పుడు పల్నాటి యుద్ధం మనం విన్నాం. మాచర్ల పౌరుషానికి పేరు, కానీ ఈరోజు సిగ్గుతో తలవంచుకునేలాగా మాచర్లు తయారైంది. అంటే ప్రత్యర్థులను ఓడించడానికి సజావు మార్గాల్లో వెళ్లకుండా వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు లేవు కాబట్టి, సంక్షేమాలు వాళ్ళని గట్టెక్కించమని భావించారు కాబట్టి ఏ రకంగా అల్లర్లు సృష్టించాలి. ముఖ్యంగా పిన్నెల్లి సోదరులు ఊహించింది ఏంటంటే ఈసారి వాళ్ళు గెలవము అని ముందే తెలిసిపోయింది వాళ్ళకి. ఇన్ని సంవత్సరాలుగా గెలుస్తూ వచ్చి వాళ్ళు మాచర్లలో ఒక ఆట ఆడుకున్నారు. చెప్పాలి అక్కడ అంటే ఉంటాయి కదా మేడం, లోపల అంటే ఎలక్షన్స్ ఏం జరగల, సర్పంచ్ ఎలక్షన్ జరగల, ఎంపీటీసీ జరగల, ఎమ్మెల్సీ జరగల, ఏం జరగల అక్కడ ఏరియాలో. సో వన్ సైడ్ ఎలక్షన్ జరిగిపోయింది. ఎక్కడ లేని విధంగా రాష్ట్రం మొత్తం మీద వన్ సైడ్. అవును, అంటే బెదిరించి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏవైతే ఉన్నాయో ఎవరైనా నిలుస్తారంటే వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కొట్టి, లేకపోతే వాళ్ళని బెదిరించి, వాళ్ళని భయపెట్టి, వాళ్ళు ఎవరు నిల్చోకుండా చేసి పోలీసుల్ని ఉపయోగించుకుని, అంటే పోలీసులు కూడా వన్ సైడెడ్గా బిహేవ్ చేశారు, చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ జరుగుతున్న మారణకాండ ఇంకొంచెం ఎక్కువ జరుగుతుందనే భయంతో ఈ రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. అయితే సిఎస్ ఏం చేస్తున్నారు, డీజీపీ ఏం చేస్తున్నారు, డీజీపీని మార్చినా ప్రయోజనం కనిపించట్లేదు. ఎందుకంటే మనకి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అందరినీ మార్చుకుంటూ రాకపోవటం ఒక పెద్ద మైనస్ మనకి. తర్వాత ఈ రికార్డింగ్ ఏదైతే జరిగిందో ఎన్నికల రోజు దాన్ని మరి సిట్టు పట్టించుకోలేదా, మనకు అన్ని క్వశ్చన్ మార్కులేనండి. ఏం జరుగుతోంది అనే దానికి సరైన అవగాహన లేదు. ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి లండన్ వెళ్ళిపోయారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ఏం చేస్తున్నారో తెలియదు. అంటే ఓడిపోతామనే భయంతో మంత్రులు ఉన్నారా, ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు బిచానాలు సర్దుకుంటున్నారని వింటున్నాం మనం. అంటే వాళ్ళు డబ్బు దాచుకునే ప్రయత్నాల్లో ఉన్నారా, పారిపోయే ఉద్దేశంలో ఉన్నారా మనకు తెలియదు. సో ఆంధ్రప్రదేశ్ అయితే ఈరోజు అతలాకుతలం అయిపోయిందండి. ఒక తుఫాను టైంలో కూడా ఈ రకంగా ఉండదు. ప్రజలు నిజంగా చెప్పాలంటే ఒక భయాందోళనలో ఉన్నారు. ప్రతిపక్షాలు కూడా ఈరోజు ఎంతకని వాళ్ళు కేంద్రానికి ఉత్తరం రాస్తారు, కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసులు చేస్తారు. పరిస్థితి ఇలా ఉందని ఎన్నిసార్లు చెప్తారండి, వాళ్ళు దృష్టి పెట్టాలి కదా కేంద్రం. ఇప్పుడు నిన్నటి వరకు బీజేపీ వైసీపీ తోటి ఉంది, ఈరోజు కూటమికి వచ్చినా కూడా మరి కూటమి తోటి వాళ్ళు సజావుగా ఉన్నారా లేదని ఒక సందేహం కూడా మనకు వస్తుంది ఇవన్నీ చూస్తుంటే. అంటే బీజేపీ కూడా ఏ రకంగా ఉంది అనేది ఒక సందేహం. వాళ్ళు వీళ్ళతో మంచిగానే ఉండుండొచ్చు, కానీ సరైన సమయంలో వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకోపోవడంతో ప్రజల్లో ఒక అనుమానం రేకెత్తుతోంది ఈ విషయంలో. ఏంటి అసలు బీజేపీ ఏం చేస్తోంది అన్నదానికి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ బీజేపీ ఏదైతే ఉందో అసలు సిఎస్ని ఎప్పుడు మార్చాలండి, 6 నెలల క్రితం మార్చాలి. అసలు డీజీపీని కూడా 6 నెలల క్రితం మార్చుంటే
ఈ వ్యవస్థను అతను ప్రక్షాళన చేసి సరైన వ్యక్తుల్ని పెట్టి ఉండేవాళ్ళు. లాస్ట్ మినిట్లో ఆయనకి ఆర్డర్స్ ఇస్తే ఆయన మాట ఎవడు వింటలే. ఆయన ఆర్డర్ ఇచ్చినా కూడా నియోజకవర్గాల్లో ఒకళ్ళు సిఐ కానీ ఎస్ఐలు ఎవడు పట్టించుకునే నాదుడు లేడు. మన చైతన్య కేసే మనకు ఉదాహరణ. ఆయనకి అసలు తాడిపత్రి నుంచి వచ్చి పనిచేయాల్సిన పని ఏంటంటే అసలు డీజీపీకి తెలియదు. అంటే వీళ్ళు ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఒక సజ్జల కావచ్చు, ఒక పెద్దారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళ కనుసన్నల్లో ఈ పోలీసులను పెట్టుకుని వాళ్ళు ఏం చెప్తే అదే నడుస్తోంది అక్కడ. అంటే ఇదంతా కూడా ఒక ఏమనాలి, ఒక లింక్ తోటి పనిచేస్తున్నారు వాళ్ళు. పెద్దారెడ్డి నుంచి, సజ్జల నుంచి, జగన్మోహన్ రెడ్డి, అంటే వీళ్ళే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చెప్తేనే జరుగుతోంది. ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసి వాళ్ళు ఆమోదముద్రలు ఉండబట్టే వీళ్ళంత ధైర్యంగా చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఎన్నికలు సజావుగా జరిగాయా లేదా అనేది ప్రశ్నకి సమాధానం 4వ తారీఖున మనకి సాయంకాలం వచ్చే రిజల్ట్ని బట్టే ఉంటుందండి. అంటే సపోజ్ వైసీపీ గెలిస్తే ఎన్నికలు సరిగా జరగలేదని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఈ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇప్పుడు మనిషి ఓడిపోతానన్న భయంతో కదండి తప్పులు చేస్తాడు, అక్రమాలు చేస్తాడు. ఈ రోజు వైసీపీ చేస్తున్నవన్నీ అవే కదా. ఏమన్నా అంటే తెలుగుదేశం మీద వేస్తోంది. మరి మాచర్లో జరిగిన దానికి సాక్ష్యం మరి తెలుగుదేశం ఏజెంటే కదా సాక్ష్యం. ఆయన మీద గొడ్డలు దెబ్బ పడితే, అతను అవ్వడమే కాదు, ఈ రోజుకి ఆయన న్యూరో దగ్గరికి వెళ్తున్నాడు, న్యూరో డాక్టర్ దగ్గరికి. ఆయన వాళ్ళ ఊరు ఇంకా వెళ్ళలేదు. హైదరాబాద్ లోనే అంటే ఆ పోలీసులు అందరూ కూడా అబద్ధం ఎవరో తెలియని వ్యక్తి వచ్చి చేశారని చెప్తే అసలు ఎట్లా చెప్తారండి? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఎవడికి వాడు నిమ్మకు నీరెత్తినట్టు, సర్లే కానీ జరిగేది జరుగుతుంది, ఎలాగ మన ప్రభుత్వం వస్తుంది, ఇలాగే మనం రిగ్గింగులు చేద్దాము, లేకపోతే ఏవిఎంలు బద్దలు కొడదాము, లేదా ప్రజల్ని భయభ్రాంతులు చేద్దాం అనుకున్నారో ఏంటో మనకు తెలియదు. ఏదేమైనా కూడా మనకి 4వ తారీఖు లోపు కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా దీని మీద దృష్టి పెట్టాలి. వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది మనం చూడాలి. ఇవాళ సాయంకాలం లోపు ముందు పిన్నెల్లి సోదరులు అరెస్ట్ అయితేనే మనం ఎన్నికల సంఘం సజావుగా ఉందని కొంతవరకు మనం నమ్మటానికి అవకాశం ఉంది. అంటే వాళ్ళు దొరకపోతే మేడం రేపైనా దొరుకుతారు కదా, ఇవాళ కాకపోతే రేపు. ఇప్పుడు ఎంతకాలం కలుగులో ఎలక దాముకుంటుందండి, బయటకు వస్తుంది కదా. వాళ్ళు ఏమంటున్నారంటే బయట నుంచి ఇప్పుడు వస్తున్న వార్తలు అయితే కారు ప్రయాణం చేసి నేపాల్లో ఫ్లైట్ ఎక్కేస్తారంట. ఇక్కడ అయితే మామూలుగా నోటీసులు అందరికి ఇచ్చారు. సో అక్కడ నోటీస్ లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే అలర్ట్ ప్రకటిస్తారు కదా. ఇప్పుడు రెడ్ అలర్ట్ ఎట్లా రాష్ట్రానికి ఇచ్చారో అలాగే వీళ్ళ మీద లుకౌట్ నోటీస్ ఇస్తారు. అలాంటి ఇచ్చారు మేడం. మన ప్రభుత్వం అంటే మన దగ్గర ఇచ్చారు, మన ఎయిర్పోర్ట్ లో ఇచ్చారు. నేననే మిగతా ఎయిర్పోర్ట్లు కూడా పాస్ చేస్తారేమో. ఇప్పుడు ఆగుతారని అనుకోవటం ఎందుకు? దట్స్ వాట్, లెట్ us wait and see. తొందరపడటం ఎందుకు? ఇంకా టైం ఉంది కదా. ఎందుకు వచ్చిందంటే జీతాలు ఇవ్వలేదండి, వాళ్ళకి ఇవ్వాల్సిన ఎమాల్యుమెంట్స్ ఇవ్వలేదు, వాళ్ళకి ఏది చేయలేదు. వాళ్ళు పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవటానికి వాళ్ళు అవస్థపడ్డారు. వాళ్ళు అన్ని రకాలుగా అవస్థపడ్డారు కదా. సో అందుకని ఇప్పుడు ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగే మీకు బయటకు వస్తుంది. ఆ రోజు కౌంటింగ్ అక్కడితో మొదలవుతుంది కాబట్టి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ని బేస్ చేసుకుని మిగతావన్నీ కూడా బేస్ అయి ఉంటాయి కాబట్టి సో ఆ రోజు వచ్చిన రిజల్ట్స్ దాన్ని బట్టి మనం తీసుకోవాలి. తేడా పాడా ఉంటే ఇప్పుడు ఈ తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో ఈ రోజు నుంచి కేంద్ర ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తేవాలి. ప్రతి నియోజకవర్గంలోనూ కూడా చెకింగ్ జరగాలి, వీడియోస్ అంతా కూడా చూడమని చెప్పాలి. ఇంకా ఎక్కడెక్కడ అసలు ఇప్పుడు ఇంకా 7 చోట్ల కూడా ఈ మాచర్లలోనే 7 ప్రాంతాల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు గారు వెళ్ళి చూశారట. మరి అక్కడ ఏం వీరంగం సృష్టించాడో తెలియదు. కాబట్టి ఈ ఒక్క నియోజకవర్గంతో అయిపోలేదండి. ముఖ్యమైన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చంద్రగిరి మనం ఆల్రెడీ చూసాము, తిరుపతి మనం చూసాము. కాబట్టి పెద్దారెడ్డి ఉండే ప్లేస్ వీళ్ళందరూ ఈరోజు మాట్లాడాలి. ఈ నియోజకవర్గాలన్నీ కూడా సిట్టు కావచ్చు, లేకపోతే కేంద్ర ఎన్నికల కమిషనర్ కావచ్చు, చాలా సీరియస్గా తీసుకుని చాలా అలర్ట్గా ఉండాలి. ఈ 12 రోజులు చాలా క్రూషియల్ వాళ్ళకి. కాబట్టి ఇది వాళ్ళ బాధ్యత. ఏం జరిగినా కూడా ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం జాగ్రత్తగా లేకపోతే ఇంకా 3 దఫాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. మోదీకి కూడా ఇది దెబ్బ అవుతుంది. కాబట్టి వీళ్ళు ఇవన్నీ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.